ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో చాలా ముఖ్యమైన అతిథి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే చాలా మందికి నాగుపాముల గురించి ఎన్నో అనుమానాలుంటాయి. ఎన్నో సందేహాలు. ఎందుకంటే కలలో నాగుపాము వస్తే ఏమవుతుంది? అసలు ఎలాంటి నాగుపాము రావచ్చు? నా అసలు నాగదోషం అంటే ఏంటి? చాలా రకాల సందేహాలుంటాయి. ఆ సందేహాలన్నిటిపైన ఈరోజు మీకు వివరంగా కూడా క్లుప్తంగా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు. చైర్మన్ అయినటువంటి మైలవరపు నాగమణి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. ముందుగా ఎలా ఉన్నారు? మా హిట్ టీవీకి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరి చాలా మీరైతే సంతోషం. ముందుగా హ్మ్. హిట్ టీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు. ముందుగా ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నంత వరకు కూడా ఎంతవరకు ఎన్ని దశాబ్దాలు మారినా ఎలాంటి అప్డేట్ వర్షన్స్ వచ్చినప్పటికీ కూడా సమాజంలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నప్పటికీ కూడా కానీ ముఖ్యంగా హిందూ సనాతన ధర్మాన్ని ఎవరు మర్చిపోలేదు. అయ్యో! సందేహాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తాయి. అవును. అప్పటి వాళ్ళలో వస్తాయి, ఇప్పటి వాళ్ళలో వస్తాయి. అది మాత్రం ఖచ్చితం. అవును. అందుకు అదే సందేహాలతో చాలా మంది సతమతం అవుతున్నారు. అది ఈ రోజుల్లో యువకులు, యువతులు అని కూడా చెప్పుకోవచ్చు. అవును. మేడం, ఈ విషయానికొస్తే ఎక్కువగా కూడా చాలా మంది కొన్ని కలల వల్ల ఇబ్బందుల పాలవుతున్నారు. వాళ్ళకి సందేహాలొస్తూ ఉన్నాయి. ఆ సందేహాలే ఈరోజు మీ ముందు పెడదామని మా హిట్ టీవీ ద్వారా చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మంచిదండి. అందుకు మీరు సహకరించి ఇంత దూరం వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మంచిదమ్మా. అంటే ఆ సందేహాలు ఎలాంటివి అంటే కూడా ముందుగా అసలు కలలోకి పాములు వస్తే ఏం జరుగుతుందంటారసలు? చాలా మంచి ప్రశ్న. హ్మ్. చాలా మందికి కలలోకి పాములు కనిపిస్తున్నాయని అసలు దిగులు పడిపోతారండి. వాళ్ళు యెస్. దిగులు పడిపోవటం, బెంగ పడిపోవటం, నిజంగా. అన్నం మాకు తినబుద్ధి కావట్లేదు. అసలు హ్మ్. ఎటు చూసినా మాకు రాత్రంటే భయమేస్తుంది. యెస్. కల్లో పాములొస్తాయని అనని నాతో చాలా మంది ఈ సమస్య గురించి హ్మ్. చెప్పుకోవటం జరిగింది. హ్మ్. అయితే ఇక్కడ కలలో పాములు కనిపిస్తున్నాయి అంటానికి మనం ఒక 2 విధాలుగా మనం చెప్పుకోవచ్చమ్మా. హ్మ్. ఏదైనా సర్పదోషాలు 7 తరాల మించి ఎవరైనా సర్పానికి గనక హాని కలిగి హ్మ్. ఉంటే గనక హ్మ్. అవి ఎవరైతే ఈ జాతకపరంగా ఈ వంశంలో ఎవరైతే ఉన్నారో 7 తరాల నుంచి. 7 తరాల నుంచి ఆ! ఎవరైతే ఉన్నారో బలహీనమైన జాతకులు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళ మీదకే ఇవి దాడెత్తి స్వప్నంలో కనిపించే అవకాశం అనేది ఉంది. ఉంది. స్వప్నంలో కనిపించి హ్మ్. ఇట్లా హాని కలిగించారు కాబట్టి ఇట్లా యెస్. ఉన్నది అన్న యెస్. ఇదిని కలగజేస్తూ ఉంటుంది. హ్మ్. రెండోదేంటంటే పాములు కనిపించాయి అంటాను నిదర్శనం ఏంటంటే ఎప్పుడైనా మనం హ్మ్. వంశదేవతల్ని, మన ఓకే. కుల దేవతల్ని గనక ఆరాధన చేయకుండా మర్చిపోతూ ఉంటాం. వదిలేస్తూ ఉంటారు కొంతమంది. అది ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళటం గానీ, దూర ప్రాంతాల్లో ఏదైనా ఉద్యోగాలు చేసుకోవటం గానీ, అవును. పల్లెటూరుని అసలు వదిలేసేసి, ఇల్లు వాకిళ్ళు వదిలేసి అవును. సిటీలలో కాపురం ఉండటం వల్ల అవును. గానీ, అట్లా కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పకపోవటం కూడా. ఏంటంటే అది కూడా ఉంటది. మన వంశదేవత ఫలానా, లేతే మన కులదేవత ఫలానా అని వాళ్ళు చెప్పకపోవటం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ చెప్పినా కానీ ఇప్పుడున్న జనరేషన్‌లో పట్టించుకోరు. లైట్ తీసుకుంటారు. ఇంకా ఏంటి మూఢనమ్మకం అని. మూఢనమ్మకం అని గూడా ఆ! కాదండి. ఈ హడావిడి జీవితంలో ఉన్నారు. వాళ్ళకి తగినంత సమయం లేకపోవటం గానీ, దేనివల్లన్నా గానీ దాన్ని ఒక రకంగా నిర్లక్ష్యం చేయటం. హ్మ్. దానివల్ల గూడా వీళ్ళు మర్చిపోతారు. హ్మ్. మర్చిపోయినప్పుడు ఈ స్వప్నాల్లో పాములు కనిపించడం అనేది మనం ఇంకో రకంగా కూడా పరిగణలోకి తీసుకోవాలి. హ్మ్. మేమున్నాము. అంటే సూచిస్తున్నారు. సూచిస్తున్నారనమాట. హ్మ్. మేము వంశదేవతలం మేమున్నాము. ఉన్నాము. మీ కులదైవాలం మేమున్నాము. హ్మ్. మమ్మల్ని ఆరాధించటం, సేవించటం అనేది మీరు మర్చిపోయారు. అది. తస్మాత్ జాగ్రత్త అని గుర్తు ఒక చేయడానికి. రకమైన హెచ్చరిక సూచన, అనుకోవచ్చు. సూచన ఇవ్వటం జరుగుతుంది. హ్మ్. కాబట్టి దీన్ని మనం ఒకే విధంగా పరిగణలోకి తీసుకొని ఆలోచించటం, భయపడటం అనేది చాలా తప్పు. హ్మ్. అప్పుడు ఇట్లా గనక ఎవరికైనా పాములు కల్లోకొస్తున్నాయి, హ్మ్. వెంటపడుతున్నట్టు గాని, హ్మ్. కరిచినట్టు గాని, హ్మ్. ఇట్లా ఏదన్నా మనకి చెడు స్వప్నాలొస్తున్నాయి, దానివల్ల మనకి విపరీతమైన భయం కలుగుతున్నప్పుడు, హ్మ్. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళున్నా, హ్మ్. లేకపోతే మీ వంశానికి రాజపురోహితులుంటారు. ఆ! ఈ పౌరోహిత్యం వంశ అవును. పురోహితులుంటారు. అవును. గ్రామంలో గాని ఎక్కడైనా. అవును. ఏంటండి మాకిట్లా జరుగుతోంది కదా! అని మీరే అడగొచ్చు. మా హ్మ్. కులదైవం ఎవరు? మా వంశదైవం ఎవరు? మొదటి నుంచి పెద్దలు ఎవరిని ఆరాధిస్తున్నారు? హ్మ్.
కాబట్టి ఆ విషయాలు చెప్తే మళ్ళీ మేము ఆరాధించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం గనక వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఖచ్చితంగా. అవును. తెలియచేసినప్పుడు అది కూడా ఫలానా టైంలో, ఫలానా నెలలో చేసుకోవాలి. ఈ పూజలు అవును. నిర్వహించుకోవాలి అని అవును. ఉంటుంది. అవును. అప్పుడు దాన్ని మీరు నోట్ చేసుకొని హ్మ్. ఈలోపు ఏం చేస్తారంటే మీకు ఈ కల్లో స్వప్నాలు రాకుండా ఉండటానికని ఒక తెల్లగుడ్డని తీసుకొని చక్కగా హ్మ్. ఒక మంచి రోజు చూసుకొని హ్మ్. మంచి టైంలో పొద్దున పూట స్నానం చేసి శుచిగా శుభ్రంగా చక్కగా ఏమి తినకుండా ఒక తెల్లగుడ్డలో ఒక రూపాయి కాయనో, రూ. 2 కాయనో హ్మ్. ఆ తెల్లగుడ్డ కొద్దిగా పసుపద్ది హ్మ్. ముడుపనేది కట్టుకోండి. ఓకే. ముందు మీ మీదకి ఆ స్వప్నాలవి రాకుండా ఉండాలంటే తెలుసో తెలియకో మేము మర్చిపోయాం స్వామి. వంశదేవత గాని, కులదేవత గాని హ్మ్. ఆరాధించటం మర్చిపోయాము. ఇహ తెలుసుకున్నాము. ఇహ మీద ఆరాధన చేస్తాము. తప్పకుండా అందరితో కలిసి హ్మ్. వంశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి మేము చక్కగా చేసుకుంటాము ఓకే. అని ముడుపు కట్టుకోవటం వల్ల హ్మ్. మీకు ఆ కల్లో పాములేమినాయి కనిపించకుండా ఉంటాయి. తర్వాత మీరు మీకు మంచి టైము వెలుసుబాటు చూసుకొని ఆ చెప్పిన టైంని బట్టి మీరు ఆ కులదేవత ఆరాధన క్రమేపీ చేసుకోవటం వల్ల ఈ కలలో పాములు రాకుండా ఉండటం అనేది నివారణ. అంటే ఈ ముడుపు ఎక్కడ పెట్టాలంటారు? అంటే మనం దేవుడి గూట్లో ఓకే. చిన్నది ఏదైనా మనం డబ్బా హ్మ్. లాంటిది చూసుకొని ముడుపు కట్టి దాంట్లో పెట్టుకుని ఆ అక్కడ బరిణి మూత దేవుడు. పెట్టేసి దేవుడి గుడి దగ్గర పెట్టేసేసుకుంటే అది హ్మ్. అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆరాధన చేసుకోవాలనుకున్నారో అప్పుడు ఈ ముడుపును కూడా తీసుకెళ్ళి అక్కడ హుండీలో గాని, అక్కడ సేవలో గాని ఏసుకోవాలి ఇంకా. ఆ! విప్పదీసేసి దాంట్లో వినియోగించొచ్చన్నమాట. వినియోగించొచ్చు. దయచేసి ఎవరు కూడా రూ. 10 నోట్లు గాని, నోట్లు మటుకు ముడుపు కట్టకండి. అట్లా కా కట్టకూడదు. కాయిన్సే కట్టాలి. కాయిన్సే కట్టాలి. కాయిన్సే ముడుపు కట్టాలి. అది. అట్లా అమ్మ. అదే సర్పదోషాలు అనుకోండి. ఆ! మనం 2 విధాలుగా చెప్పుకున్నాం కాబట్టి సర్పదోషం గనక అంటే పాముని చంపిన సర్పదోషం గనక ఉంటుంది గదా! అవును. ఉన్నప్పుడు గనక అప్పుడు ఎవరైనా పాముకి కావాలని ఎవరు హాని చేయరమ్మ. ఆ! ఆ సందేహం చాలా మందిలో ఉంది. ఎందుకంటే కూడా మేము కూడా అది అడగాలి అనుకున్నాము. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.